హాయ్ హలో నమస్తే గైస్, నేను మీ సతీష్ రికీస్ ఫోటోగ్రఫీ మడక్సిరా. సో ఈరోజు మీ ముందుకు ఒక బెస్ట్ ప్రీ వెడ్డింగ్ లొకేషన్ అయితే తీసుకొచ్చేసాం మామ. సో సినిమా షూటింగ్స్ కావచ్చు, కవర్ సాంగ్స్ కావచ్చు, ప్రీ వెడ్డింగ్స్ కావచ్చు, టూరిజం కానీ చాలా వరకు బ్రహ్మాండంగా జరిగాయి అనమాట ఈ లొకేషన్. ఇది మరి ఏదో కాదు, సకలేష్పుర. ఈ లొకేషన్ నేమ్ వచ్చేసి బెట్టదమెల్లి భైరేశ్వరి టెంపుల్ అని చెప్పేసి. లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో లొకేషన్ డీటెయిల్స్ కానీ లొకేషన్ కానీ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాం మనం. అండ్ ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ స్టే కోసం చాలామంది ఇబ్బంది పడుతుంటారు అనమాట ప్రీ వెడ్డింగ్ వచ్చినప్పుడు కానీ. సో అండ్ షూటింగ్ పర్పస్, టూరిజం పర్పస్ వచ్చినప్పుడు కానీ. సో ఈ బ్యాక్ సైడ్లో ఒక రిసార్ట్ కానీ ఉంటుంది మనకు. ప్రీ వెడ్డింగ్ వచ్చినప్పుడు కానీ, పోస్ట్ వెడ్డింగ్ వచ్చినప్పుడు కానీ, టూరిజం కానీ, ఫ్యామిలీ కోసం వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏమంటే, మనకు టిఫిన్స్ కావచ్చు, ఇవన్నీ పైన దొరకవని చాలామంది అంటుంటారు. బట్ సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూడవచ్చు, మన టీం మొత్తం టీ తాగుతున్నారు. సో ఇక్కడ టిఫిన్ కానీ దొరుకుతుంది. మన టెంపుల్ పైన కూడా టిఫిన్ దొరుకుతుంది. సో ఇబ్బంది ఏమి ఉండదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రూట్లోనే రండి, దగ్గర అవుతుంది, ప్లస్ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకునేసి ఇక్కడ నుంచి మనకు పైన బెట్టదమెల్లి భైరేశ్వరి టెంపుల్ అని చెప్పేసి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మా. ఈ టెంపుల్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. ఎస్, మీరు అనుకున్నది నిజమే. ఈ టెంపుల్ దగ్గర చాలా వరకు సినిమా షూటింగ్స్ కానీ జరిగాయి మా. కర్ణాటకలో ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, టూరిజం కోసం కానీ, ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం కానీ. పర్టికులర్ గా ఈ లొకేషన్ లో షూట్ గురించి ప్లాన్ చేస్తుంటే నా సజెషన్ మా వాళ్ళకు, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వెయిట్ చేసి మీ షూట్ మొత్తం కంప్లీట్ చేసుకునేసేయండి. ఎందుకంటే సన్ రైజ్ పెరిగే కొద్దీ ఇక్కడ అస్సలు ఫుటేజ్ బాగా దొరకదు అనమాట. మేము పర్ఫెక్ట్ వ్యూ పాయింట్ కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం మా ఈ లొకేషన్ కి. 8:30-9 లోపు మీ షూట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే పర్ఫెక్ట్ షాట్స్ వచ్చింటాయి మామ. ఈ రిసార్ట్ లో టిఫిన్ కోసం ప్లాన్ చేస్తుంటే షూట్ కి వెళ్లే ముందే ఆర్డర్ చేసేయండి మామ. అప్పటికప్పుడు మనకి టిఫిన్ కావాలంటే మినిమం 2 hours వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ప్రీ వెడ్డింగ్ కోసం మనం సకలేష్పుర టెంపుల్ కంప్లీట్ చేసుకునేసి నెక్స్ట్ వచ్చిన లొకేషన్ వచ్చేసి వాటర్ ఫాల్స్ అనమాట. చిన్న వాటర్ ఫాల్స్ అయినా చూడడానికి చాలా బాగుంది. మన వచ్చేలో ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్స్ అని జరుగుతున్నాయి ఇక్కడ. సైడ్ సైడ్ బ్రో. అండ్ మీరు వచ్చిన టైం అజిత్ అంతా రూమ్మేట్ ಅವರು. సో ನಮ್ಮ ಆರ್ಟಿಸ್ಟ್ ಕಪಲ್ಸ್. ಅಜಿತ್ ಬ್ರೋ. ಸೊ ಆಲ್ಮೋಸ್ಟ್ ಶೂಟ್ ಎಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಆಯಿತು. ಇಲ್ಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಎಲ್ಗೋ ಕೂಲ್ ಕೂಲ್. సో అండ్ మన ప్రీ వెడ్డింగ్ షూట్లో మనం వచ్చిన థర్డ్ లొకేషన్ మన సకలేష్పూర్ నుంచి అరౌండ్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది గ్రాస్ ల్యాండ్ అని చెప్పేసి, గ్రీన్ గ్రాస్ ల్యాండ్ రిసార్ట్ అని చెప్పేసి. సో
సో మన ఫ్రెండ్స్ అందరు రెస్ట్ తీసుకుంటారు ఆల్మోస్ట్. ఇటుపక్క అశ్విన్ బాగా నిద్రపోతున్నాడు, ఇటుపక్క అజిత్ గారిని నిద్రపోతున్నాడు. అజిత్ నిద్రపోతలేదు. ಬರ್ತೀನಪ್ಪ ಇರಿ ಯಾಕೆ ಕೊಡಿ ಬ್ರೋ ಆರಾಮ್ಸೆ ತಗೋ ನಿಧಾನಕ್ಕೆ. ನಾನು ಇಲ್ಲೇ 360 ಏನ ಹೌದು 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 ಹೌದು. ರೆಡಿ ಆಕ್ಷನ್ ಬ್ರೋ. ತಿರುಗಿಸಿ ಬ್ರೋ, ಹೂ ಹಾಕಿ ಬೇಗ ಹಾಕಿ. ఏ ఓకే ఓకే. ఇంతవరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నా. బాబాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.